సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఈ వీడియోలో మనము 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు స్వింగ్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని అయితే అనలైజ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. అండ్ గైజ్, ఇంకో విషయం ఏంటంటే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఓన్లీ నేను ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. వీడియోని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ మార్కెట్లో చేయొద్దన్నమాట. సో నేను ఇప్పుడైతే జిరోదా ప్లాట్ఫామ్ పైన ఉన్నాను. సో ఇక్కడ నేను ఈక్విటీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ రియలైజ్డ్ పిఎన్ఎల్ అండ్ డేట్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ సెలెక్షన్ వచ్చేసి 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు అనమాట. 30 ఏప్రిల్ వరకు. సో ఈ 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, వీక్లీ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనం అనలైజ్ చేద్దాము. అంటే ఫస్ట్ వీక్లో ఎంత వచ్చింది, నెక్స్ట్ వీక్లో ఎంత వచ్చింది, ఫోర్త్ వీక్లో ఎంత వచ్చింది, థర్డ్ వీక్లో ఎంత వచ్చింది అనేది కంప్లీట్గా డీటెయిల్గా అనలైజ్ చేద్దాము. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట, మన గూగుల్ షీట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. అంటే మనం ఈ స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియోని గూగుల్ షీట్ని బేస్ చేసే బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో గూగుల్ షీట్ గురించి కూడా వీడియో చివరిలో మనం డిస్కస్ చేద్దాము, ఏ విధంగా యూజ్ చేయాలనేది. ఓకే, సో లెట్స్. సో గైజ్, ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓవరాల్గా గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి మీరు డేట్ చూడొచ్చు. ఫస్ట్ డేట్ చూడండి, ఇక్కడ 1 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 7,960 రూపీస్, అంటే అరౌండ్ 8,000 రూపీస్ అయితే గ్రాస్ ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. అండ్ అందులో ఛార్జెస్ వచ్చేసి అదర్ క్రెడిట్స్ అండ్ డెబిట్స్ వచ్చేసి 1,800 రూపీస్ అయితే అదర్ క్రెడిట్స్ అండ్ డెబిట్స్ అనమాట. అండ్ ఛార్జెస్ ట్యాక్సెస్ వచ్చేసి 206 రూపీస్ అయితే ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ చూస్తే మీరు ఇక్కడ 5,950 రూపీస్ ఉందన్నమాట. 5,950 అంటే అరౌండ్ 6,000 రూపీస్ అయితే ఏప్రిల్ మంత్ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా మనమైతే ఎర్నింగ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇది నెట్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 60,000 రూపీస్ అనమాట. ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ నేను 60,000 రూపీస్ మాత్రం డిప్లాయ్ చేయడం జరిగిందనమాట స్వింగ్ ట్రేడింగ్కి. గైజ్, మీకు ఇక్కడ కనిపిస్తున్న రిజల్ట్ కంప్లీట్గా గూగుల్ షీట్ని బేస్ చేసి ఇన్వెస్ట్ చేసిన రిజల్టే అనమాట. అంటే ఏవైతే గూగుల్ షీట్లో రూల్స్ ఉన్నాయో, ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో ఆ స్టాక్సే మనం బై చేసుకోవడం జరిగింది. అండ్ అక్కడ ఇచ్చిన టార్గెటే మనం సెట్ చేసుకోవడం జరిగింది. సో ఆ ప్రాసెస్ని ఫాలో అవడం వల్ల మనం అరౌండ్ 10%, అంటే 60,000 పైన అరౌండ్ 10% అయితే ఎర్నింగ్ చేసుకోవడం జరిగిందనమాట. 10% ఆఫ్ 60,000 అరౌండ్ 6,000 రూపీస్ అనమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దాము స్టాక్స్, ఏ స్టాక్లో ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ మీరు డీటెయిల్డ్గా చూడొచ్చు అనమాట. ఎంత పర్సంటేజ్ వచ్చింది, రూపీస్లో ఎంత వచ్చింది, యావరేజ్ బై ప్రైస్ ఎంత, ఓకే, అండ్ యావరేజ్ సెల్ ప్రైస్ ఎంత, బై వాల్యూ ఎంత, సెల్ వాల్యూ ఎంత, క్వాంటిటీస్ ఎంత, డీటెయిల్డ్గా మీరు ప్రతి స్టాక్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు నేను జిరోదా ప్లాట్ఫామ్ పైన చూపిస్తున్నాను. అథెంటిక్ రిజల్ట్ అనమాట ఇది. ఓకే, సో మీరు చూడొచ్చు అనమాట ఈ విధంగా. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఈ విధంగా అనమాట. సో నేను దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. అంటే పిఎన్ఎల్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ పిఎన్ఎల్ నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసి మీరు కూడా చూడొచ్చు అనమాట, ఏ స్టాక్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని క్వాంటిటీస్ నేను తీసుకోవడం జరిగింది అనేది మీరు డీటెయిల్గా అక్కడ గమనించవచ్చు అనమాట. ఓకే, సో గైజ్, మనం ఇప్పుడు వీక్లీ చూద్దాం. వీక్లీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫస్ట్ వీక్లో చూద్దాం. 1 ఏప్రిల్ నుంచి 1 ఏప్రిల్ వచ్చేసి మనకేముంది, వెనస్డే ఉందన్నమాట. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ వీక్లో త్రీ ట్రేడింగ్ డేస్ అనమాట. 1 ఏప్రిల్ నుంచి 3 ఏప్రిల్ వరకు. సో 3 ఏప్రిల్ వరకు సో చూస్తే ఈ 3 డేస్లో మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 154 రూపీస్ అయితే రావడం జరిగిందనమాట. ఎన్ని టార్గెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది, టోటల్ 3 టార్గెట్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 3 టార్గెట్స్. బిఎల్ఎస్లో 10%, కార్బో రన్ యూనివర్స్లో అరౌండ్ 13%, డెలివరీ ఇది ఇంట్రాడే తీసుకోవడం జరిగిందనమాట. ఓన్లీ టూ ట్రేడ్స్లోనే. ఓకే, బిఎల్ఎస్ అండ్ కార్బో రన్, ఈ 2 ట్రేడ్స్లో మనకు అరౌండ్ 150 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్ రావడం జరిగింది. నెట్ వచ్చేసి 74 రూపీస్ అయితే మన అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మండే 6th నుంచి 10th వరకు, ఫ్రైడే. ఓకే, ఫ్రైడే కదా, మండే టు ఫ్రైడే. సో 6th స్టార్ట్ అయ్యి 10th వరకు. ఓకే, రియలైజ్డ్ పిఎన్ఎల్. సో గైజ్, మనకు సెకండ్ వీక్లో 3,000 రూపీస్, 3,310 రూపీస్, 3.31K అంటే 3,310 రూపీస్ రావడం జరిగింది. అండ్ నెట్ మన అకౌంట్లో క్రియేట్ అయిన అమౌంట్ వచ్చేసి 2,330 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ ఛార్జెస్ మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఏ స్టాక్స్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనేది మీరు డీటెయిల్గా ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకే, ఎంత పర్సంటేజ్, ఎంత రూపీస్లో ఎంత, ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత, ఎన్ని క్వాంటిటీస్ బై చేశాను, అండ్ ఎన్ని క్వాంటిటీస్ సెల్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు డీటెయిల్గా గమనించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకు నెక్స్ట్ మండే
నెక్స్ట్ మండే 6th మండే, నెక్స్ట్ 13th మండే, 13 నుంచి 17 వరకు అనమాట. సో 13 నుంచి 17 వరకు. సో థర్డ్ వీక్లో ఎంత ప్రాఫిట్ ఉందో చూద్దాం. థర్డ్ వీక్లో తక్కువ ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. 1510 రూపీస్ రావడం జరిగింది. మన అకౌంట్లో 1200 రూపీస్ దాకా మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగిందనమాట. సో థర్డ్ వీక్లో ఏ స్టాక్స్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నామో ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఫస్ట్ స్టాక్ వచ్చేసి మీరు ఏబిడిఎల్ అనమాట. అరౌండ్ 15.88%, అంటే అరౌండ్ 16% అనమాట. ఓకే, యావరేజ్గా ఈ స్టాక్ని ఎక్కడ బై చేయడం జరిగింది? 468 దగ్గర బై చేయడం జరిగింది. అండ్ ఈ స్టాక్ని మనం 543 రూపీస్ దగ్గర సెల్ చేయడం జరిగింది అనమాట. ఒకటే క్వాంటిటీ బై చేయడం జరిగింది. అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే కంప్లీట్గా డైవర్సిఫై చేసుకోవడం జరిగింది అనమాట పోర్ట్ఫోలియోని. ఓకే, సో ఈ విధంగా మీరు డీటెయిల్డ్గా అండ్ కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వీక్ వచ్చేసి 20 నుంచి 24 వరకు అనమాట. ఓకే, ఫోర్త్ వీక్ ప్రాఫిట్ చూద్దాం. 1888 రూపీస్ అనమాట. 1888 అంటే 1880 రూపీస్. అండ్ మన అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ వచ్చేసి 1480 రూపీస్. ఓకే, అండ్ ఫోర్త్ వీక్లో ఏ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నామో మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకే, ఈ స్టాక్స్ ఓకే, ఐటీసీ హోటల్, జుబెల్ ఫుడ్, జుబెల్ ఇంగిరియా, లెమన్ ట్రీ, ఎంఎంటీసీ, పారాదీప్, పైన్ ల్యాబ్స్, ఇవన్నీ అనమాట. ఓకే, ఈ స్టాక్స్ అన్నీ. నెక్స్ట్ లాస్ట్ వీక్ ఆఫ్ ద ఏప్రిల్ మంత్. సో 27th నుంచి స్టార్ట్ అయింది. 27th నుంచి 30 వరకు అనమాట. 27 నుంచి 30 వరకు. సో లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్, 5th వీక్ అనమాట ఇది. సో 5th వీక్ ఆఫ్ ద మంత్ వచ్చేసి 1090 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్ రావడం జరిగింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 855 రూపీస్ అయితే నెట్ అమౌంట్ అనమాట. అండ్ ఏ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నామో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, ఏ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము, ఈ స్టాక్స్ అనమాట. ఓకే, సో ఇది గైస్. అండ్ ఓవరాల్గా చూసారు కదా, ఓవరాల్గా వచ్చేసి అరౌండ్ 8000 రూపీస్ అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే, అరౌండ్ 7960 రూపీస్ అనమాట. అండ్ నెట్ మన అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ వచ్చేసి 5950 రూపీస్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ గైజ్ ఇంకోటి మీకు చెప్పేది, ఈ వీడియో నేను ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. వీడియోని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ మార్కెట్లో చేయొద్దు అనమాట. అండ్ ఇప్పుడు మనం గూగుల్ షీట్ని గమనిద్దాం. గైజ్ ఇందాక ఏవైతే రిజల్ట్స్ మీరు చూసారో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఆఫ్ ఏప్రిల్ మంత్, కంప్లీట్గా ఈ గూగుల్ షీట్ బేస్ చేసే నేను బై కానీ సెల్ కానీ చేయడం జరిగింది అనమాట. ఓకే, బై కానీ సెల్ కానీ చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో కూడా మన ఛానల్ పైన ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్లో కూడా నేను ఈ గూగుల్ షీట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ సీట్లో ఏంటంటే కంప్లీట్గా నిఫ్టీ 500 స్టాక్స్ ఉంటాయన్నమాట. మీరు కింద వరకు చూడొచ్చు అనమాట, నిఫ్టీ 500 స్టాక్స్. సో మీకు చూపిస్తాను. లాస్ట్ స్టాక్ ఇక్కడ చూడొచ్చు, AKZO ఇండియా 500. ఓకే, సీరియల్ నెంబర్ 500 అనమాట. ఓకే, టోటల్ 500 స్టాక్స్ ఉంటాయన్నమాట ఇందులో, 500 స్టాక్స్. అండ్ ఈ షీట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఎవ్రీ మినిట్ అప్డేట్ అవుతుందన్నమాట. ఏం చేస్తుందంటే నిఫ్టీ 500 స్టాక్స్ 52 వీక్ వాల్యూ బయింగ్ షీట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఏ స్టాక్స్ అయితే 52 వీక్ నుంచి పడిపోయి వాల్యూ బయింగ్ జోన్లో ఉంటాయో ఆ స్టాక్స్ని ఈ గూగుల్ షీట్ ఏం చేస్తుందంటే టాప్ ర్యాంకింగ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు న్యూ జెన్ అనేది టాప్ ర్యాంక్లో రావడం జరిగింది. టాప్ ర్యాంక్లో ఎందుకు రావడం జరిగిందంటే ఇందులో వాల్యూ బయింగ్ కనిపిస్తుంది. 52 వీక్ నుంచి ఫాలో అయింది అండ్ ఇందులో వాల్యూ బయింగ్ క్రియేట్ అయింది కాబట్టి గూగుల్ షీట్ ఫస్ట్ ర్యాంక్లో దీన్ని ప్లేస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రిలయన్స్ పవర్, నెక్స్ట్ కోహెన్స్, నెక్స్ట్ బ్లూ జెట్, ఆ విధంగా ర్యాంకింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఏం చేయాలంటే ఏవైతే ర్యాంక్ వైజ్గా వస్తున్నాయో దాన్ని బట్టే మనం బై చేయాలన్నమాట. అంటే ఫస్ట్ ర్యాంక్లో వస్తున్న దాన్ని మనం ఫస్ట్ బై చేయాలి, సెకండ్లో వస్తున్న దాన్ని సెకండ్ బై చేయాలి. అంటే ర్యాంక్ వైజ్గా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఆ విధంగా డైలీ మనం 5 to 10 స్టాక్స్ మ్యాక్సిమం బై చేయాలి. ఓకే, 5 to 10 స్టాక్స్ మ్యాక్సిమం బై చేయాలా. నెక్స్ట్ ఇక్కడ మీకు టార్గెట్ కనిపిస్తుంది కదా, ఈ టార్గెట్స్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. 3 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. 3 టార్గెట్స్లో మీకు ఒకవేళ 3 టార్గెట్స్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే మీకు వెరీ షార్ట్ టర్మ్లోనే ప్రాఫిట్ కావాలనుకుంటే ఫస్ట్ టార్గెట్ సెట్ చేసుకోండి. కొద్దిగా మీరు వెయిట్ చేస్తామనుకుంటే సెకండ్ టార్గెట్, ఇంకొన్ని ఒక 1 month 2 month వరకు వెయిట్ చేస్తా అనుకుంటే 519 థర్డ్ టార్గెట్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ మినిమం బై క్వాంటిటీ కాలం కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు. ఓకే, అండ్ రికమెండేషన్లో రోబస్ట్ బయ్యా, స్ట్రాంగ్ బయ్యా అనేది ఇవ్వడం జరిగిందనమాట. విన్ ప్రాబిలిటీ కూడా, అంటే మనం ఒకవేళ ఈ స్టాక్లో మనం మనీ పెడితే ఎంత విన్ ప్రాబిలిటీ ఉందనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఇంకోటి స్టాక్ నేమ్స్, సీరియల్ నెంబర్ అనమాట. అండ్ ఇక్కడ ఈ షీట్లో వచ్చేసి కంప్లీట్గా రూల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఏ విధంగా ఈ షీట్ని యూజ్ చేయాలనేది. ఓకే, సింపుల్ రూల్స్ గైస్.
ఫస్ట్ ఏంటంటే ఈ గూగుల్ షీట్ని మీరు వన్స్ దీన్ని మీ దగ్గర మీరు పొందిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే 2:30కి ఓపెన్ చేయాలి. మీరు ప్రతి నిమిషం దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ట్రేడింగ్ డేస్లో డైలీ 2:30కి ఓపెన్ చేయాలి. 2:30కి వచ్చి టాప్ ర్యాంక్లో ఉన్న స్టాక్స్ని మీరు బై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ బై చేసిన స్టాక్స్ని మీరు అగైన్ బై చేయొద్దు అనమాట. ఏవైతే బై చేయలేరో ఆ స్టాక్స్ మాత్రమే బై చేయాలి. సపోజ్గా ఫస్ట్ ర్యాంక్లో ఉన్న స్టాక్ మీరు ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే దాన్ని వదిలేసి నెక్స్ట్ ర్యాంక్లో వస్తున్న స్టాక్ని బై చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి స్టాక్లో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అమౌంట్ ఉండాలి. ప్రతి స్టాక్లో మీరు 1000 రూపీస్ పెడుతున్నారు అనుకోండి, ప్రతి స్టాక్లో 1000 పెట్టాలి. సపోజ్గా ఒక స్టాక్ 2000ది ఉందనుకోండి, ఆ స్టాక్ని మీరు లిమిట్ చేసేయాలి. దాంట్లో మనం మనీ ఇన్వెస్ట్ చేయొద్దు అనమాట. ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అమౌంట్ని, ఇదనమాట. అండ్ ఈ షీట్ కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ షీట్ని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొద్దు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే మీట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గూగుల్ షీట్ కోసం అయితే వాట్సాప్ అయినా మీరు కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ బయోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట.